తన మాట కామన్గా అయిపోయి ఇప్పుడు తన మాటను విశ్వసించే అవకాశం లేదు. తన పక్కన ఒక అమ్మాయి ఉంది. తన పరిస్థితి ఏం కాబోతోంది? సో ప్రెసెంట్ పోలీసు రియాక్షన్ ఏంటి దీనిపైన? ఎస్, ఇప్పటికే లేడీ అఘోరి ఒక వీడియో రిలీజ్ చేసింది. చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మేము ఇక్కడ ఉండట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకి మేము రాము, ఇది మీ రాష్ట్రం, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాము, కేదార్నాథ్ వెళ్ళిపోయి జీవితాంతం అక్కడనే ఉంటాము, అక్కడి నుంచే ఉంటాం మేము, కానీ తెలుగు రాష్ట్రాలకు మేము రాము, మా ఇద్దరి జీవితాలు మేమే గడుపుతున్నాం, మా గురించి ఎందుకు ఇంత అసభ్యంగా ఇంత విమర్శిస్తున్నారు, ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు, మీకేం అవసరము, మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, మా జీవితాన్ని మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు. మరోవైపు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది కూడా పూర్తిగా జరుగుతుంది. ఒకవైపు వర్షిణిని బలిస్తాము, వర్షిణి అఘోరి దగ్గర లేదు అన్నట్టు పిచ్చి పిచ్చిగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇవంతా కూడా తక్షణం ఆపేయాలంటూ కూడా లేడీ అఘోరి మాట్లాడుతుంది. వర్షిణి కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పూర్తిగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తుంటే కూడా ప్రధానంగా వర్షిణి ఒక లైటర్ పెట్టుకొని కూడా మాట్లాడుతుంది. అంటే ఒకవైపు బెదిరిస్తుందా ప్రజలని, లేదంటే సిగరెట్ తాగి ఆ లైటర్ పొరపాటున ఆ వీడియోలో బయటికి వచ్చింది అనేది కూడా తెలియాల్సిన విషయం. మొత్తం మీద కూడా ఆ వీడియో అంతా కూడా పూర్తిగా చూస్తుంటే కూడా మోకిలా పోలీస్ స్టేషన్లో ఎవరైతే వినీత అన్న మహిళ కంప్లైంట్ ఇచ్చిందో ప్రధానంగా అనేక సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. చీటింగ్ కేసు, మనీ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇవన్నీ కేసులు కూడా ప్రధానంగా నమోదైనవి. అంటే ఏదైతే వర్షిణి చెప్తున్న ప్రకారం కూడా ఈ కేసు చెల్లదు, ఎవరైతే డబ్బులు వేశారో అతని కదా పెట్టాల్సిన కేసు అన్నట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే క్లియర్గా చూసుకుంటే కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అవును మాకు డబ్బులు వేశారు అని. అంటే ప్రధానంగా ఈ నాగసాధు ఎవరైతే అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ కూడా అనేక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే పొలిటీషియన్స్ కానీ ఇతను చెప్తున్న మాయ మాటలకి లొంగిపోయి, కొంతమంది మహిళలు లొంగిపోయి వాళ్ళకి యోని పూజలు చేయడం, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. యోని పూజలు అని చెప్పి మీకు పిల్లలు పుడతారు, దాని తర్వాత బిజినెస్లో మీకు అధికంగా డబ్బులు వస్తాయని చెప్పి బ్యాంక్ అకౌంట్స్లో ఇతను డబ్బులు వేసుకుంటున్నాడు. పోలీసులు కూడా బ్యాంక్ అకౌంట్స్ని కూడా ప్రధానంగా గుర్తించారని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లోకి వీళ్ళు ఎప్పుడు అడుగు పెట్టినా ఖచ్చితంగా పోలీసులు తక్షణమే అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో, షామీర్పేట పోలీస్ స్టేషన్లో జోగినీలు కూడా కేసులు పెట్టారు. మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు, జోగినీలు ట్రాన్స్జెండర్స్ కూడా ఎంతో గౌరవంగా బతుకుతారు, అటువంటిది అతను మా పేర్లు పెట్టుకొని ఇతను బతుకుతున్నారు, ఖచ్చితంగా ఇతని మీద కూడా కేసు నమోదు చేయాలి అంటూ కూడా పూర్తిగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే వీళ్ళకి డబ్బులు వేసారో ఒక జడ్జి, ప్రధానంగా అతను ఒక పబ్లిక్ సర్వెంట్ అని కూడా తెలుస్తుంది, అతను వీళ్ళకి డబ్బులు ఇచ్చారు, 10 లక్షల వరకు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ మహిళ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూడా పూర్తిగా వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ని మేము ఆత్మ అర్పణ చేసుకుంటాము, ఈ కార్లోనే తగలబెట్టుకొని చచ్చిపోతాం. అంటే మొన్నటి వరకు ఓన్లీ లేడీ అఘోరి మాత్రమే బ్లాక్మెయిల్ చేసింది, ఒక పెట్రోల్ క్యాన్ కూడా పెట్టుకొని పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో తిరిగిందన్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కేవలం ఆడపిల్లనే అడ్డు పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు చూస్తుంటే కూడా అందరూ అనేక సార్లు విమర్శించారు, గొడవలు జరిగినాయి, అసభ్యంగా మాట్లాడింది, పోలీసులతోని కూడా దుర్భాషలు అని పోలీసులు తన్నడం కూడా జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా తక్షణమే అరెస్ట్ చేస్తారని కూడా వాళ్ళకి పూర్తిగా తెలిసిపోయి ఇప్పుడు ఈ డ్రామాలంతా చేస్తున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా లేడీ అఘోరి శ్రీనివాస్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు అనేక మంది దగ్గర డబ్బులు, లక్షల రూపాయల డబ్బులంతా కూడా లూటీ చేసిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పీఠం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం దగ్గర కూడా పూర్తిగా వీళ్ళు ఒక పీఠం రెడీ చేసుకొని అండగా ఉంటాము కొంతమందికి అని చెప్తున్నారు. ఆశ్రమం దగ్గర కూడా భారీ ఎత్తున ఒక స్కామ్ చేయబోతున్నారు. వీళ్ళంతా ఆశ్రమం పేరు మీద వీళ్ళు అనేక డబ్బులు కూడా లూటీ చేస్తారంటూ కూడా నాగసాధుల దగ్గర నుంచి అయితే ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. పూర్తిగా కూడా లేడీ అఘోరిని అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ పెట్రిషా. సోరల్గా లేడీ అఘోరి వర్షిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మరోసారి బ్లాక్మెయిల్కి తెరలేపింది అన్నట్టుగానే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అదే రకమైనటువంటి భావన కూడా వ్యక్తమవుతోంది ఇక్కడ. ఎస్, మేము మొదటి నుంచి అంటే ఇక్కడ కొన్ని సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో జూలై 9, 2024 రోజున లేడీ అఘోరికి ఆ మహిళా రూపం ఎత్తే విధంగా సర్జరీ జరిగింది. అంటే తను వచ్చింది అక్టోబర్లో మనకి ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహానికి సంబంధించి ధ్వంసం జరిగినప్పుడు వచ్చింది. అంతకంటే 2 నెలల ముందు జూలైలో తనకు సర్జరీ అయింది. ఆ తర్వాత జనవరి 1వ తేదీ 2025న మొదటి భార్యతో
వివాహం జరిగింది. తర్వాత మొన్న 2 రోజుల క్రితం వర్షినితో లైవ్లో విజువల్స్ బయటకు వచ్చాయి. కానీ విజువల్స్ రాకుండానే విజయవాడలో ఒకసారి, వర్షిని వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి వివాహం జరిగినట్టుగా వర్షి చెప్పింది. అంటే నువ్వు ఎక్కడ కూడా వచ్చినప్పుడు సనాతన ధర్మం కోసం నీ పోరాటం అనేది మాటల్లో కనిపించింది, కానీ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ చాలా సూటిగా లేడీ అఘోరిగా మిమ్మల్ని అడుగుతోంది ఒకటే, మీరు సనాతన ధర్మం అని చెప్పి ఒక 2 అమ్మాయిలని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు, ఒక అమ్మాయిని వెంట తీసుకొని పోయారు, కానీ మీ సనాతన ధర్మం పోరాటం మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు అన్నట్టుగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు భావించాల్సి వస్తుంది. కన్న ఊరికి నేను న్యాయం చేయడానికి వచ్చాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే ఆశ్రమం కూడా కడతాను. మొన్న ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ తెరలేస్తున్నారా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇప్పటికైనా తప్పు తెలుసుకొని నిజాలు అందరికీ వివరించి ఆ వర్షిని వాళ్ళ ఇంట్లో దిగబెడితే మీరు నిజంగా ఫేక్ అయినా ఒరిజినల్ అయినా మీ యొక్క సాధనకి ఎవరు అడ్డుపడరు. ఇన్ని రోజులు మీరు ఇక్కడ తిరిగారు తెలుగు రాష్ట్రాల్లో, ఎవరిని ఇబ్బంది కలిగించారా? మీరు ఆలయానికి వెళ్తే డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం చేయించుకుని వచ్చారు. వేములవాడలో జరిగింది, శ్రీశైలంలో జరిగింది, కొండగట్లో జరిగింది. మిమ్మల్ని ఎవరు అడ్డుపడ్డారు? ఇక్కడ ఎవరు అడ్డుపడలేరు. ప్రజలు కూడా నిజమేనేమో అని భావించారు. కానీ ఎప్పుడైతే వర్షైన ఒక అమ్మాయి పేరిట అన్నిటికీ కొలాప్స్ చేసేసావో, వర్షను కూడా ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేసావో, కుటుంబాన్ని నడి రోడ్డుకి ఇడ్చావో, ఆ రోజు నుంచి కూడా మీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో ఇప్పటికైనా నిజాల్ని సమాజం ముందు పెట్టి వర్షిణిని వాళ్ళ ఇంట్లో అప్పగించి, లేదంటే వర్షిణిని ఏం చేయాలనుకుంటారో కూడా సమాజానికి క్లుప్తంగా వివరించి ఆ తర్వాత చట్ట న్యాయస్థానం ఎదుర్కొంటే తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు మాత్రం ఉపేక్షించే అవకాశం అయితే లేదు. డెఫినెట్గా మీరు ఆ సమాధానం చెప్తారనే చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీరు ఈ వీడియో తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ మీరు ఆ వర్షిని అఘోరి విడుదల చేసిన ఆ వీడియోని చూడండి. హరర్ మహాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఆ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది.
ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో. మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో. మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి.